ఫస్ట్ టైం నేను నా యువత అనే ఒక కార్యక్రమంతో యూత్తో ఇంట్రాక్షన్ జరిగింది. ఇది చాలా మంచి ప్రోగ్రాం. ఇది ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా యూత్ ఈరోజు రావడం జరిగింది. అది లిమిటెడ్ సీట్స్ అయినా కూడా ఒక వ్యాలిడ్ డిస్కషన్ అయితే ఉంది. వాస్తవానికి రియల్గా యువత ఏమనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు అనే దాని మీద పూర్తిగా ఒక అవగాహన రావడం జరిగింది. గవర్నమెంట్ వ్యూస్లోని లేకపోతే ఈ పరిపాలనలోని భాగం చేయటమే ఇప్పుడు నేను నా యువత కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. డెఫినెట్గా మన దేశం కోసం పనిచేయాల్సిన బాధ్యత, దేశం కోసం బతకాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువకుడి మీద ఉంది. ఇదంతా కూడా ఒక అట్రాక్ట్ అయ్యే సెషన్. దీంట్లో కమిట్మెంట్స్ ఏమి లేవు, అలాగనే రిప్రజెంటేషన్స్ లేవు, ఏమీ లేవు. కేవలం అవగాహన, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, రేపు వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు ఎలాగ డిసైడ్ చేసుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, ఏది ఇంపార్టెంట్ అనుకుంటున్నారు, మరి దేశభక్తి మీద ఎంత అవగాహన ఉంది, చరిత్ర మీద ఎంత అవగాహన ఉంది, రేపు రాబోయే అనేకమైన ఛాలెంజెస్ మీద వాళ్ళకి ఎంత అవగాహన ఉంది, ఇవన్నిటి మీద కూడా ఈరోజు యలమంచిలి నియోజకవర్గంలో చర్చించుకున్నాం. ఇది చాలా నేనైతే చాలా ఆనందించే విషయం. అలాగే సాటిస్ఫై అయ్యాను. ఈరోజు మొట్టమొదటిసారి మనం చేశాం కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా కూడా దీన్ని పెంచుకుంటూ ముందుకెళ్ళే పరిస్థితి. ఇది మంచి అందరికీ కూడా ఆదర్శం అనేది నేను తెలియజేసుకుంటూ, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్.